హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మనకిష్ణ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేది మేము డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీ ఎగ్జామ్స్ కానివ్వండి, మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఈ వీడియోలోకి వెళ్ళేటప్పటికి మీకు తమ్నైల్లోనే అర్థమై ఉంటుంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని మనం ప్రిపేర్ చేస్తాము. ఇంతకుముందు వీడియోలు అంటే దీని ఫస్ట్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే క్యాష్ ఫ్లో ఎందుకు చేస్తాము, అసలు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నీడ్ ఏంటి, దాన్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేసుకుంటాము అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడడం వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ వీడియోని చూసి ఇక్కడికి రండి, మీకు అప్పుడైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను డైరెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి విషయంగా నేను చెప్పుకోవడం ఏంటంటే, ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఈ ఫీడప్లో ఎందుకు చెప్తున్నానంటే, నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుందంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, అదేవిధంగా మీకు క్లారిటీగా మీకు డేటా అనేది ఇవ్వడానికి కూడా వీలుగా ఉంటుందని నేను పీడిఎఫ్లో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇలా కాకుండా నేను నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది అంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి నేను రాస్తూ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం నేను ఇలాగ పీడిఎఫ్ టైప్లో నేను క్రియేట్ చేసేసుకొని నోట్స్ అనేది నేను రాసుకున్న నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ లాస్ట్ ప్రాబ్లంకి డిఫరెన్సెస్ ఒకసారి చూసుకునేటప్పటికి మనకి లాస్ట్ ప్రాబ్లంలో వచ్చేటప్పటికి డైరెక్ట్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. దాని ద్వారా మనం డైరెక్ట్ అనేది అకౌంట్స్ అనేది వేసేసాము. అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది డైరెక్ట్ ప్రిపేర్ చేస్తాం. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 3 పాయింట్స్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ఉద్దేశంగా ఉంచుకొని కొన్ని అకౌంట్స్ అనేది ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాగంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్స్లో మనకి డిప్రిషియేషన్స్ ఏమైనా ఇచ్చినట్లయితే, అంటే మిషనరీ కానివ్వండి, లేకపోతే బిల్డింగ్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, డిప్రిషియేషన్ చేస్తాం కదా, అలాంటివి ఇచ్చినప్పుడు మనం లెడ్జర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ప్లాంట్స్కి ఒక లెడ్జర్ అకౌంట్, అలాగే బిల్డింగ్స్కి, అలాగే మిషనరీ ఇచ్చుంటే మిషనరీకి, అలాగా మన లెడ్జర్స్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి క్యాష్ ఫ్లో ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం రిఫరెన్స్ అంటే కరెక్ట్గా వేసామా లేదా అనేది చెక్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అందుకోసం అనేది మనం లెడ్జర్స్ని యూజ్ చేసుకుంటాం. మొదటిగా ప్రాబ్లంలోకి వచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసుకుందాము. మామూలుగా చదివినట్టే, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ది బి ఆఫ్ ది ఎక్స్ లిమిటెడ్ ప్రిపేర్డ్, అంటే ఒక వ్యక్తి ప్రిపేర్ చేయాలి, ఒక కంపెనీ యొక్క ప్రిపేర్ చేస్తున్నాం ఏంటంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నేను ఒకరోజు అటు ఇటు చెప్పేస్తాను, మీ సమయాన్ని ఏమాత్రం వృధా చేయను. మనకి బ్యాలెన్స్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఇచ్చేసాము. లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ ఇచ్చేసాము. తర్వాత వచ్చేటప్పటికి అసెట్స్ లయబిలిటీస్ అనేది మీకు తెలుసు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేటప్పటికి 1990లో మనకి డిప్రిషియేషన్ అనేది చార్జ్ తీసుకున్నారు. దేని మీద? ప్లాంట్ మీద 4,000, ఆన్ బిల్డింగ్స్ మీద 4,000 అనేది డిప్రిషియేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఎప్పుడు? 90 అంటే కరెంట్ ఇయర్కి మనం తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి 1990 ఇంటర్మ్ డివిడెంట్ పెయిడ్, ఇంటర్మ్ డివిడెంట్ని మేము పే చేసాము. అది 8,000 అనేది ఇక్కడ అమౌంట్ వేసేసాం. తర్వాత వచ్చేసి 19 ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ మోడ్, అంటే ట్యాక్సేషన్ కోసం మనం 19,000 అనేది తీసిపెట్టాం. అంటే ట్యాక్సేషన్ పర్పస్ కోసం తీసిపెట్టడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకోండి, మోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. 90,000 అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ అంటే గుడ్ విల్, బిల్డింగ్స్ ఒకసారి చెక్ చేసుకున్నాం. గుడ్ విల్ అనేది లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ సేమ్ అనేది ఉంది. బిల్డింగ్స్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్లో ఎక్కువ ఉన్నాయి, కరెంట్ ఇయర్కి వచ్చేటప్పటికి తగ్గాయంటే మీకు ఇంతకుముందు అంటే ప్రాబ్లం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి నేను చెప్పాను, లాస్ట్ వీడియో చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. కరెంట్ అసెట్స్ పెరిగితే క్యాష్ తగ్గుతుంది, కరెంట్ అసెట్స్ తగ్గితే క్యాష్ పెరుగుతుంది. అలాగా లయబిలిటీస్ తగ్గితే క్యాష్ తగ్గుతుంది, లయబిలిటీస్ పెరిగితే క్యాష్ పెరుగుతుంది. ఇలాగా మీకు ఫార్ములాస్ అనేది ఉంటుంది. అంటే యాడ్ చేయాలా, లెస్ చేయాలా అనే విషయం మీకు అర్థమవుతుంది. అందుకోసం వీడియో చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 10,000 ఉన్నాయి, ఇప్పుడు 11,000 అయ్యాయి. స్టాకు కొంచెం తగ్గింది, కరెంట్ ఇయర్కి వచ్చేటప్పుడు తగ్గింది. బిల్స్ రిసీవబుల్స్ కూడా కొంచెం పెరిగింది. డెబిటార్స్ వీళ్ళు ఒకరు పెరిగారు. బ్యాంకు క్యాష్ మనం చేసేది కూడా దీన్ని బేస్ చేసుకొని క్యాష్ పే చేసుకోవడానికి, క్యాష్ తెలుసుకోవడానికి మనం చేస్తున్నాం కాబట్టి ఇది మనకి ఫైనల్ అనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఆన్సర్గా ఉంటుంది. అది కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకోవడం మన బాధ్యత. ఈ మొత్తానికి మనం ఈ అమౌంట్ వచ్చినట్టయితే అయినట్టు. సరే, ప్రాబ్లంలోకి వెళ్దాము. ముందుగా మనం ప్లాంట్ అకౌంట్ని క్రియేట్ చేసుకుందాము. దానికోసం వచ్చేటప్పటికి క్వశ్చన్ నెంబర్ వేసుకొని మీరు డిఆర్సిఆర్ పెట్టేసుకోండి. ప్లాంట్ లెడ్జర్ అకౌంట్ మీకు తెలుసు, పర్టికులర్స్ అనే అమౌంట్ అని వేసుకుంటాము.
తర్వాత వచ్చేటప్పటికి డెబిట్ వైపున మనం ప్లాంట్కి రాసుకుంటాం కాబట్టి లాస్ట్ ఓపెనింగ్ ఎంత ఉంది ప్లాంట్ ఒకసారి చెక్ చేసుకుందాము. ప్లాంట్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ వచ్చేటప్పటికి ఈ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది, అది వచ్చి 37,000 అనేది ఉంది. 37,000 ఇక్కడ వేసుకున్నాము, లాస్ట్ ఇయర్దే కాబట్టి ఈ ఇయర్కి తెచ్చుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసుకుంటాము, వేసుకున్నాము 37,000. అలాగే డిప్రిషియేషన్ మనకి ప్రాబ్లంలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చూశారు కదా, 4,000 అని 4,000 అనేది వేసేసుకున్నాము. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ చూడాలి, డిఫరెన్స్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం తగ్గిందా పెరిగిందా, తగ్గితే వేసుకుంటాం లేకపోతే లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి 40,000 అంటే ఇప్పుడు క్లోజింగ్ వచ్చేటప్పటికి 36,000. మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి డైరెక్ట్ వాల్యూస్ వేసుకున్నాం. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ అప్పుడు మనకి ఇంత అమౌంట్ ఉంది. దీన్ని టోటల్ చేసుకున్నప్పటికీ 40,000 అంటే కరెంట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్కి ఎంత పెరిగిందంటే 3,000 పెరిగింది కాబట్టి దీనికి వచ్చేసి టు బ్యాంక్ అకౌంట్ అని పర్చేజ్ అని రాసేసుకుంటాం బ్రాకెట్లో. మీకు అర్థమవుతుందా? ముందుగా మనకి ఈ అమౌంట్ అనేది మన ప్రాబ్లంలోనే ఉంది, ఈ అమౌంట్ ప్రాబ్లంలోనే ఉంది, ఈ అమౌంట్ అనేది ప్రాబ్లం ఉంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చిన అమౌంట్ని ఇక్కడ రాసేసి, ఇక్కడ మిషనరీ కాబట్టి దాన్ని పర్చేజ్ అంటే బ్యాంక్ అకౌంట్ అని రాసేసి పర్చేజ్ అని మనం రాసేసుకుంటాం. అర్థమవుతుందా? అంతే, ఇక్కడికి మనం ఒక అకౌంట్ అనేది వేసేసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి బిల్డింగ్ అకౌంట్ వచ్చేటప్పటికి సేమ్ టు సేమ్ లాస్ట్ ఇయర్ది 40,000 ఉంది. చూద్దాము, మీకు చూపిస్తాను, మీకు క్లారిటీగా ఉంటుంది. బిల్డింగ్స్ అనేది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ వచ్చేటప్పటికి 40,000 అనేది ఉంది, అది ఇక్కడ వేసేసుకున్నాము. డిప్రిషియేషన్ అనేది ప్రాబ్లంలో చూపించాం కాబట్టి ఎంత 4,000 అనేది ఇక్కడ వేసేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఇయర్ క్లోజింగ్ వచ్చేటప్పటికి ఇక్కడే చూపిస్తున్నారు కదా 36,000 కూడా వేసేసుకున్నాము. ఇది మొత్తం టోటల్ చేసుకున్నట్లయితే 40,000 అవుతుంది. ఈ 40,000కి ఈ 40,000 అనేది ఈక్వల్ అయిపోయింది. ఈక్వల్ కాకపోతే మేము ఎలా చేసామో అలాగే చేయండి, టు బ్యాంక్ అకౌంట్ అని వేసేసి పర్చేజ్ అని రాసేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చేటప్పటికి ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ అంటే ఇప్పుడు మనం కింద రాసాం కదా, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ మోడ్ అంటే 90,000 అనేది తీసిపెట్టాం. ట్యాక్స్ పే చేయడానికి కొంత అమౌంట్ అనేది అనుకున్నాము, ఆ 90,000 అనే అమౌంట్ అనేది తీసిపెట్టాము, లేకపోతే అనుకున్నాము అంటే అంత పే చేయాల్సి వస్తుందేమో అని. కాకపోతే ఎంత పే చేసాము ఏంటంటే ఒకసారి చెక్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్కి మనం అంటే మిషనరీ బిల్డింగ్ అకౌంట్స్ లాగా ప్లాంట్ అండ్ బిల్డింగ్ అకౌంట్స్ లాగా కాకుండా ఇటు మనం క్రెడిట్ వైపున డెబిట్స్ అనేది ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే వీటికి ఒక్కొక్క మార్క్ అంటే టైటిల్కి ఒక నేమ్ అండ్ డిఆర్సిఆర్ పెట్టిందని కూడా ఒక్కొక్క మార్క్ పడేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అకౌంట్స్లో చిన్న పాయింట్స్ కూడా మన మార్క్స్ అనేది గైన్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ 16,000 ఉంది, 16,000 అనేది తీసుకొచ్చేసాము. మనకి క్లోజింగ్ కూడా తెలుసు, అదేవిధంగా ట్యాక్స్ ఎంత పే చేసామన్నది తెలియదు. బట్ ఇప్పుడు మనకి ఎలా వేయాలంటే ప్రాఫిట్ మనం ఎంత ఎత్తి పెట్టాం అంటే ట్యాక్స్ పే చేయడానికి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇంత ఉంది ట్యాక్స్ పే చేసింది, కరెంట్ ఇయర్ తీసిపెట్టాం అంటే అది పే చేయాలి ఎప్పటికైనా, అందుకోసం 90,000 తీసిపెట్టాం. మొత్తం టోటల్ చేస్తే మనకి 35,000 వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి క్లోజింగ్ అనేది మనకి ప్రాబ్లంలో తెలుస్తుంది అంటే 18,000 అని తెలుస్తుంది. బట్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఒకసారి గమనించుకున్నట్లయితే మనకి 17,000 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ని వేసేసి అంటే మీరు క్లోజింగ్ ఎప్పుడు కింద రాయాలి, మీరు డైరెక్ట్ రాసేసిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంచుకోండి. ఎందుకంటే ఇలాంటి వేసేటప్పుడు మన గ్యాప్ ఉంచుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, టు బ్యాంక్ అకౌంట్ అని వేసేసి బ్రాకెట్లో పర్చేజ్ అయినా రాయండి, లేకపోతే ట్యాక్స్ పెయిడ్ అయినా ఏదో ఒకటి రాయండి. ట్యాక్స్ పెయిడ్ రాయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ట్యాక్స్ పెయిడ్ కాబట్టి కొంచెం మనకి ఇంప్రెషన్గా ఉంటుంది అకౌంట్స్ కలెక్షన్ చేసేవాళ్ళు కూడా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ డిఫరెన్సెస్ ఎలా కనుక్కున్నారు ఏంటి అనేది. యాక్చువల్గా మనం ఈ ఇయర్కి వచ్చేటప్పటికి 17,000 అనేది పే చేసాం. అర్థమవుతుందా? 17,000 అనేది పే చేసాము. 19,000 వచ్చేటప్పటికి ఈ ఇయర్లో కడతామని మనం ఊహించుకొని దాపెట్టుకున్నది. లాస్ట్ ఇయర్లో మిగిలినది ఇది మొత్తం 35,000 ఉంటే 35,000 నేను కొంచెం ఇక్కడ ప్రాబ్లం వేసేసాను, ఒకసారి చూసుకోండి. 35,000 రావాలి, ఇక్కడ నేను బై మిస్టేక్ కరెక్టేను, కాకపోతే 2 లాగా రాసేసాను. ఇలాగా మీకు క్యాలిక్యులేషన్ అవుతుంది. తర్వాత వచ్చేటప్పటికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని ఎలా ప్రిపేర్ చేస్తామో ఒకసారి రాద్దాము. మిస్ అండ్ మిస్సెస్ ఎవరో ఎక్స్ లిమిటెడ్ అని రాసేసాము పైన. అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ అండ్ ఆ డేట్ ఏముంటుందో ఆ డేట్ వేసేసుకుంటాము కరెంట్ ఇయర్ది.
స్టేట్మెంట్ అంటే మీకు తెలుసు, పర్టికులర్స్ అమౌంట్ అండ్ అమౌంట్ అనేది చేసుకుంటాము. దీంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ యాక్టివిటీస్. దీంట్లో వచ్చేటప్పటికి లాస్ట్ ప్రాబ్లంలో చూసుకునేటప్పటికి ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ నేను నీకు ప్రాబ్లంలో ఆన్సర్ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. ఇక్కడ ప్రాఫిట్ చూసుకునేటప్పటికి లాస్ట్ ఇయర్లో 16,000 ఉంది, కరెంట్ ఇయర్కి వచ్చేటప్పటికి 13,000కి తగ్గిపోయింది కాబట్టి డిక్రీజ్. అంటే అది కరెంట్ అసెట్ అంటే తగ్గిపోయింది కాబట్టి దాన్ని డిక్రీజ్డ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేసి ఎంత తగ్గిందో దాన్ని బ్రాకెట్లో పెట్టేసి మనం వేసేసుకుంటాము. తగ్గిందని బ్రాకెట్లో పెట్టి వేసుకుంటాము. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి డిప్రిషియేషన్స్ 4,000, డిప్రిషియేషన్స్ బిల్డింగ్స్ అండ్ ప్లాంట్స్ రెండు 4,000 అని వేసేసాము. ప్రొవిజన్స్ ఫర్ ట్యాక్సేషన్ కోసం ఇప్పుడు మనం ముందుగా తీసిపెట్టిన అంటే 19,000 అమౌంట్ని ఇక్కడ వేసుకుంటున్నాము. పేడ్ చేసిన అమౌంట్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ వర్కింగ్ క్యాపిటల్ వేసిన తర్వాత మనం ట్యాక్స్ అంతా పే చేస్తాము. తర్వాత వచ్చేటప్పటికి ఇంటర్న్ డివిడెండ్స్ వచ్చేటప్పటికి మనం ఎంత పే చేయాలంటే 8,000 అనేది పే చేసాం. 8,000 పే చేసాం కాబట్టి 8,000 అని చూపిస్తున్నాము. తర్వాత వచ్చేప్పటికి ప్రతి కంపెనీ మనం జనరల్ అంటే భవిష్యత్తులో అవసరం కోసం ఫ్యూచర్ నీడ్స్ కోసం కొంత అమౌంట్ని తీసి పెడతాం. దాన్ని జనరల్ రిజర్వ్స్గా చెప్పుకుంటాం. దానికోసం 4,000 అనేది తీసాము. మొత్తం టోటల్ చేసుకున్నట్లయితే మనకి ఇదంతా టోటల్ చేయండి. టోటల్ చేసిన తర్వాత దీంట్లోంచి తీసేసినట్లయితే మనకి 36,000 అనేది ఆన్సర్ వస్తుంది. 36,000 మనకి ఏ అమౌంట్కి నేమ్ ఏం పెడతామంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ చేయక ముందు మనకున్న ప్రాఫిట్. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు కరెంట్ లైబిలిటీస్ అండ్ కరెంట్ అసెట్స్లోకి వచ్చేటప్పటికి ముందు అసెట్ చూద్దాము. స్టాక్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉంది, కరెంట్ ఇయర్కి వచ్చేటప్పటికి తగ్గిపోయింది. ఎంత తగ్గిందో అమౌంట్ అనేది ఇక్కడ వేసుకున్నాము. తగ్గింది అంటే ఇప్పుడు కరెంట్ అసెట్స్ తగ్గింది అంటే క్యాష్ పెరిగినట్టే కదా. ఇది గుర్తుపెట్టుకోండి. అసెట్స్ తగ్గితే మనీ వస్తుంది, అప్పుడు మనకి క్యాష్ అనేది పెరుగుతుంది. లైబిలిటీస్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, క్యాష్ కూడా తగ్గిపోతుంది. మనం లెస్ చేయాలి. లెస్కి అని ఏం గుర్తుపెట్టుకున్నాం మనం, బ్రాకెట్ అనేది లెస్ అని అర్థం. ఇప్పుడు వచ్చేటప్పటికి బిల్స్ రిసీవబుల్, మనకి బిల్స్ రిసీవ్ చేసుకోవాలి, ఇంక్రీజ్ అయ్యాయి. చూసుకుందాం ఒకసారి, మీకు అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్లో వచ్చి 2,000 ఉంటే కరెంట్ ఇయర్కి వచ్చేటప్పటికి 3,200 ఎక్కువైంది. అంటే 1,200 అనేది పెరిగింది. అంటే కరెంట్ లైబిలిటీస్ పెరిగితే క్యాష్ కూడా కరెంట్ లైబిలిటీస్ పెరిగితే క్యాష్ కూడా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న టెక్నిక్స్ మీద మిస్ అయిపోతాము. ఇంక్రీజ్ నేను మళ్ళీ చూపించలేను. ఒకసారి మీరు ప్రాబ్లం అంటే నేను ఫీడప్ పెడతాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. నేను డైరెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక్రీజ్ డెబిటార్స్ కూడా పెరిగారు కాబట్టి మనం డిక్రీజ్ అయితే మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. బ్రాకెట్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేటి డిక్రీజ్ ఇన్ క్రెడిటార్స్ అంటే ఎవరు, మనకి అప్పిచ్చేవాళ్ళు. వాళ్ళు పెరిగారంటే మనకి లాసే కదా. అలాంటప్పుడు మనం పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ అమౌంట్ కూడా మనం బ్రాకెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. బిల్స్ పేబుల్ మనం పే చేయాల్సింది ఎంత, బిల్స్ పేబుల్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ కరెంట్ ఇయర్ వచ్చేటప్పటికి తగ్గింది కాబట్టి కొంచెం మనం బ్రాకెట్స్లో పెట్టేసుకుంటాము. తర్వాత వచ్చేటప్పటికి ఇంక్రీజ్ ఇన్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 200 అనేది పెరిగింది కాబట్టి ఇక్కడ వేసుకున్నాము. ఇది మొత్తాన్ని టోటల్ చేసుకున్న తర్వాత అంటే 36,000 అండ్ 6,600 టోటల్ చేసుకొనేసి ఈ బ్రాకెట్స్లో ఉన్న అమౌంట్తో తీసేస్తే మనకు వచ్చే అమౌంట్ ఏంటంటే 37,600 అనేది వస్తుంది. దాన్ని ఏమంటామంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ బిఫోర్ ట్యాక్స్ ముందు ఆపరేటింగ్ క్యాష్ అనేది ఇలా ఉంది. తర్వాత ట్యాక్స్ అనేది ఇక్కడ పే చేస్తాం మనం. ట్యాక్స్ అనేది మనం ఎంత పే చేసాము, నేను ముందుగా ప్రాబ్లంలో ఇది కనుక్కోమని చెప్పాను కదా. ట్యాక్స్ ఫర్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ ఎందుకు కనుక్కున్నామంటే దీన్ని అంత ఎగ్జాక్ట్గా మనం ఈ ఇయర్లో ఎంత పే చేసామని తెలుసుకోవడానికి. ఇది మీకు ఎలా వచ్చింది, మనం ఎంత తీసి పెట్టాము, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, ఇప్పుడు మన కరెంట్ ఇయర్ ప్రాబ్లంలో చెప్తాడు అంటే ఎంత ఉంది, అయితే ఎంత పే చేసామనేది మనం కనుక్కున్నాము. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉండొచ్చు. ఒకసారి ఈ వీడియోని పాస్ చేసి చూడండి. అమౌంట్ అనేది బ్రాకెట్స్లో పెట్టేసాము. దాంట్లోంచి దీన్ని తీసేసినట్లయితే తీసేది
తీసేది ఏదైనా ఉన్నట్లయితే మనం బ్రాకెట్స్లో అనేది పెట్టుకోవడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. తీసే ఐటెంని మాత్రం, ఎందుకంటే నేను ఇలాగా అంటే నేను రాసిన వైట్ నోట్స్ కాబట్టి దాన్ని గుర్తుంచుకోవడానికి ఈ లైన్స్ అని పెట్టుకున్నాను. ఇలా తీసేసినట్లయితే 20,600 అనేది అమౌంట్ అనేది వస్తుంది. దాన్ని ఏమంటామంటే నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. నెట్ క్యాష్ అనేది ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఇంత ఉంది. తర్వాత వచ్చేటప్పటికి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే ఏముంటాయి, మిషనరీ కొంటాము, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పెడతాము, అలాంటివి చూద్దాము. ఇక్కడ నేను ప్రాబ్లమ్ను ఒకసారి చూద్దాము. మనం లెడ్జర్ వేసాం కదా, లెడ్జర్లో మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేటప్పటికి 3,000 ఇన్వెస్ట్ అనేది చేయడం జరిగింది. అర్థమవుతుందా? దీన్ని లాస్ట్ ప్రాబ్లంతో చూసుకుంటే ఈ ప్రాబ్లం ఒకరో డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఈ అమౌంట్ని తీసుకోవాల్సి వస్తుంది. ఆ అమౌంట్ 3,000 అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పెరిగింది కాబట్టి క్యాష్ తగ్గుతుంది, కాబట్టి లెస్ చేయాలి. మీకు ఫార్ములా అర్థమైంది అనుకుంటున్నాను. ఫార్ములా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి పర్చేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి దీనికైతే అలాంటి టెక్నిక్లు ఏం లేవు. 10,000 అండ్ 11,000 డిఫరెన్స్ ఉంది 1,000. లాస్ట్ అయితే పోల్చుకుంటే ఇన్వెస్ట్మెంట్లో పెట్టింది అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే మనకి అక్కడ ఖర్చు పెట్టినట్టు, మనీ పోయినట్టు. దీన్ని కూడా తీసేయాలి. మొత్తం తీసేటివన్నీ అంటే మైనస్ వాల్యూస్ అనుకున్నట్లయితే 40,000 వచ్చింది. 4,000 వచ్చింది. నేను ఒకరో ఫ్లోలో ఎక్కువగా స్పీడ్గా చెప్తున్నాను కాబట్టి మిస్టేక్ అవుతూ ఉంటాయి, గమనించండి. తర్వాత వచ్చేటప్పటికి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్షింగ్ యాక్టివిటీస్. దీంట్లోకి వచ్చేటప్పటికి ఏమీ ఐటమ్స్ అనేవి లేవు. లాస్ట్ ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే కొన్ని షేర్స్ కానివ్వండి అవి ఇవి వచ్చాయి, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మన షేర్స్ ఏమీ లేవు. అంటే షేర్స్ అమౌంట్ కానివ్వండి ఈక్వల్గా ఉన్నాయి, అంటే పెరగలేదు తగ్గలేదు. అంటే డిబెంచర్స్ కూడా ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. చేసినా పర్వాలేదు, అంతే వాల్యూ వస్తుంది, జీరోనే కదా వస్తుంది, అందుకని తీసుకోలేదు. ఇంటర్మ్ డివిడెండ్ పెయిడ్ ఎంత అంటే 8,000. ముందుగా ఇక్కడ చూపించాం కదా 8,000 అనేది, అందుకని నేను ఇక్కడ మైనస్ చేస్తున్నాను, పే చేశాం కాబట్టి. ఇక్కడ మనం మైనస్ అమౌంట్లు అనేది ఒకసారి అంటే బ్రాకెట్లో పెట్టుకుందా, ఇవన్నీ టోటల్ చేసుకున్నట్లయితే 12,000 వస్తుంది. 26,000 నుంచి 12,000 తీసేసినట్లయితే 8,600 అనేది అమౌంట్ వస్తుంది. దీన్ని ఒకసారి గమనించుకున్నట్లయితే నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్, అంటే నెట్ క్యాష్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో యూజ్ చేసిన నెట్ క్యాష్ ఎంత అంటే 8,000 అనేది నేను ఒక సైడ్కి రాశాను, గమనించండి. తర్వాత వచ్చేటప్పటికి ఈ అమౌంట్ డిఫరెన్స్ చేసినా ఈ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ మీరు క్యాలిక్యులేషన్ చేయలేను అనుకుంటే చిన్న లాజిక్ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలన్నా కానివ్వండి, అట్టైనా చేయండి, ఇలాగైనా చేయండి. 6,600 అండ్ 15,200లోంచి లెస్ చేసినట్లయితే మనకి 8,600 అనేది వస్తుంది. అలా వచ్చినట్లయితే మీరు చేసిన ప్రాబ్లం అనేది కరెక్ట్గా ఉన్నట్టు అర్థము. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, అంటే మీరు వేసిన ప్రాబ్లము కరెక్ట్గా ఉందా లేదా అనేది ఆ ఎగ్జామ్ సెంటర్లోనే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే బయట విషయాలు ఏమి ఇక్కడికి వచ్చి చేరవు. తర్వాత వచ్చేటప్పటికి యాడ్ అండ్ క్యాష్ ఎలిమెంట్స్ ఎట్ టు ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. ఇప్పుడు వచ్చేటప్పటికి బ్యాంక్ తీసుకుంటాము. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ వచ్చేటప్పటికి కరెంట్ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది. దీన్ని మనం ఇప్పుడే చెప్పాను కదా, క్యాష్ అండ్ ఎక్వివలెంట్స్ బిగినింగ్ వచ్చేటప్పటికి 6,600 వస్తుంది. ఈ రెండింటిని టోటల్ చేసినట్లయితే మనకి క్లోజింగ్ రావాలి. అంటే ఈ ఇయర్ క్లోజింగ్ వచ్చేటప్పటికి క్యాష్ అమౌంట్ అనేది మన దగ్గర ఎంత ఉందంటే 15,200 ఉంటుంది. మీరు వేసిన ప్రాబ్లం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ టోటల్ చేసినట్లయితే ఇక్కడ మీకు వాల్యూ రావాలి. దాన్ని ఇక్కడ నుంచి తీసేసిన అమౌంట్కి కరెక్ట్గా ఉంటే అది కరెక్టు. అది ఒక స్టెప్ అయిపోయిన తర్వాత ఇవి రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఈ అమౌంట్ రావాలి. ఈ అమౌంట్ అనేది క్యాష్ అంటే బ్యాంక్ అమౌంట్కి, క్యాష్ కానివ్వండి బ్యాంక్ కానివ్వండి ఏదైనా ఒకటే ఇస్తాడు. ఆ అమౌంట్ ఇయర్ క్లోజింగ్కి ఈక్వల్ అవ్వాలి. అలా అయితే మీరు వేసిన ప్రాబ్లం అనేది 100% కరెక్టు. చాలా సింపుల్గానే ఉంది ప్రాబ్లం అనేది, మీరు చాలా స్పీడ్గా అనేది నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.